కలెక్షన్ సీడ్స్ అయితే అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టాను. అండ్ అలాగే ఇవి చూస్తున్నారండి, వైజయంతి మాల అండి. అయితే రేర్ కలర్ అని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర అయితే చాలా రేర్ కలెక్షన్ ఉంటుంది. సో ఆ మొక్క నుంచి వచ్చిన విత్తనాలు ఇవి కూడా తీసాను. సో సీడ్స్ ఎలా గెలుచుకుంటున్నారు, ఎవరెవరు గెలుచుకుంటున్నారు, అసలు ఎవరికి వస్తుంది అనేది ఇదనమాట. మనకి చిక్కుళ్ళు మనం పెంచాం కదండి, ఇన్ని వెరైటీస్ విజయ్ గారి దగ్గర నుంచి అని చెప్పి. ఇది వచ్చేసి రేర్ కలర్ అండి, ఆరెంజ్ మీద రెడ్ షేడు. ఇంకా భలే హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసీ గార్డెన్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత కదండి బర్డ్స్ వీడియోస్ అనమాట. చూడండి అవన్నీ ఇటే వస్తాయి. అంటే వాటి కోసం నేనేవో సీడ్స్ తెచ్చానని అనుకుంటున్నాయి, కాకపోతే ఈ సీడ్స్ అన్నీ మీ అందరి కోసం అండి. వాటి కోసం అయితే సపరేట్గా కలెక్ట్ చేస్తాను. సో ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ది గివ్ అవే అనమాట, 5th డే ఈరోజు. అండ్ ఈరోజు కూడా 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి, నేను ఏ సీడ్స్ అయితే కలెక్ట్ చేశానో మీకు మరి షేర్ చేయాలి కదా. మరి ఇన్ని రోజులు మీరు సీడ్స్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారు, చక్కనైనా కామెంట్స్ పెట్టారండి. మామూలుగా వీడియోస్ అయితే అన్ని కామెంట్స్ ఎప్పుడు రావు, కానీ సీడ్స్ గివ్ అవే అంటే మటుకు వ్యూస్ కంటే కామెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో అదంతా పక్కన పెడితే చాలా హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సీడ్స్ గివ్ అవే పెట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, మనం గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఎంతో కొంత కూరగాయలు పెంచుకుంటున్నాం, తీసుకుంటున్నాము. అలాగే మన ఆరోగ్యంగా ఉండడానికి ఆకుకూరలు, పళ్ళు, ఇవన్నీ కూడా మొక్కలన్నీ పెంచుకుంటున్నాము. చక్కగా ఫుడ్ అయితే తీసుకుంటున్నాం, వాటి నుంచి ఎంతో కొంత ఆరోగ్యాన్ని అయితే మనం సంపాదించుకుంటున్నాం కదా. మీ మొక్కలే బాగుంటే సరిపోదు కదండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలి. సో అందులో మేము ఉండాలనే ఒక మంచి థీమ్తో వెళ్తున్నాం కదా. సో ఏంటంటే సీడ్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి మీకు సీడ్స్ గివ్ అనేది ఇస్తున్నాను అనమాట. అది కూడా రేర్ కలెక్షన్. ఎందుకు ఇస్తున్నాను అంటే, మీకు ఫ్రీగా ఇస్తే దాని యొక్క వాల్యూ తెలియదండి, అందుకే ఇలాగా. సో కొనుక్కోవచ్చు మీరు కూడా, బయట సీడ్స్ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చాలామంది సీడ్స్ సేల్కి పెడుతున్నారు. సో అలా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే అవన్నీ పక్కన పెట్టుకుంటే మీరు గెలుచుకునే సీడ్స్కి ఎక్కువ వాల్యూ అయితే ఉంటుంది కదా. మేము గెలుచుకున్నాము, కష్టపడి మాకు వచ్చింది అనే ఫీలింగ్ మీకు ఉంటుంది. అదే మంచి ఫీలింగ్తో మీరు చక్కగా విత్తనాలు వేసుకొని మళ్ళీ ఆ మొక్కల నుంచి ఎంతో కొంత విత్తనాలని షేర్ చేస్తారని ఒక మంచి థాట్ అండ్ థీమ్తోనే వెళ్తున్నాం అనమాట. మంచిగా సక్సెస్ అయిందని చెప్పచ్చు మీ అందరి దయ వల్ల. సో ఈరోజు మన సీడ్స్ గివ్ అవేలో కొన్ని సీడ్స్ అయితే, రేర్ కలెక్షన్ సీడ్స్ అయితే అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టాను. ఇదిగోండి, చిక్కుళ్ళు అడిగారు కదా, చిక్కుళ్ళు కూడా తీసానండి. ఇవి వచ్చేసి 3 రకాల చిక్కుళ్ళు. అండ్ ఇవి మాకు తెలిసిపోతాయి అన్నమాట. ఇదిగోండి, రకరకాల చిక్కుళ్ళు తెలిసిపోతాయి. అండ్ ఇవి ఒక 2 రకాలు చూస్తున్నారా. మనం హోమ్ ఫుడ్స్ ఉంది కదండి, హోమ్ ఫుడ్స్ అని రిబ్బన్ పకోడీ ఇలానే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఉన్నాయి నాకు ఇది చూడగానే. ఇదిగోండి, ఇదొక చిక్కుడు అనమాట. అండ్ అలాగే ఇవి చూస్తున్నారండి, వైజయంతి మాల అండి. మన కన్నయ్యకి వేసుకుంటాం కదా. సో ఆ మాలల్లో గుచ్చుకోకుండా ఒకటే గుచ్చాను అనమాట. దేవుడి కోసం అట్టే పెట్టేసాను మందిరంలో. అండ్ దీంతో పాటు ఇవి కూడా అవే అనమాట. ఓకేనా. సో ఇవి కూడా మీకే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకి, నేను పార్వతీపురం వెళ్ళాను కదండి, మహేష్ గారు ఇచ్చారనమాట. మొక్కనే ఇచ్చేసారు. ఆయన చెప్పాలంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిన తర్వాత మనకు హాస్పిటాలిటీ కూడా ఎంత బాగుంటుందో తెలుసా. చాలా ప్రేమ కురిపిస్తారు, అది మనం అసలు తట్టుకోలేము, అంత ప్రేమ అయితే కురిపిస్తారు. దాంతోపాటు మొక్కలు కూడా కారులో ఎన్ని సరిపోతే అన్ని మొక్కలు కూడా, విత్తనాలు కాదండి మొక్కలే ఇచ్చేస్తారనమాట ఆయన. సో అక్కడి నుంచి తెచ్చుకున్న మొక్క ఇది పీచ్ కలర్ బొగడబంత్ అండి. ఇదైతే రేర్ కలర్ అని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర అయితే చాలా రేర్ కలెక్షన్ ఉంటుంది. సో ఆ మొక్క నుంచి వచ్చిన విత్తనాలు ఇవి కూడా తీసాను. ఇంకా చూపించుకోవాలనుకుంటే ఇది వచ్చేసి కాస్మోస్ అండి. ఈ కాస్మోస్ కోసం చెప్పుకునే ముందు ఈరోజు మన వీడియోలో 5th డేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి థంబ్నెయిల్ చెప్తున్నాను చూడండి. సరదాగా ప్రకృతి ఒడిలో అని చెప్పి ఒక థంబ్నెయిల్ ఉంటుంది. పామ్ స్ప్రౌట్స్ అని పొలంలో తీగల హార్వెస్ట్ అని ఉంటుంది అనమాట. అందులోని ఆ వీడియోలో మీకు షేర్ చేశాను. ఒక గుడ్లగూబ ఒక నెట్కి చిక్కు పడిపోయింది అనమాట. సో దాన్ని కాపాడడానికి ఒక వీరుడు అయితే వచ్చాడండి. ఆ వీరుడు పేరు ఏంటి అనేది మీరు నాకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా. అయితే ఈ సీడ్స్ కోసం చెప్పుకునేటట్టయితే ఇవి వచ్చేసి మనకి కాస్మోస్ అండి. ఇలాంటి కాస్మోస్ కాదు, రెగ్యులర్ కాస్మోస్ అయితే కాదండి.
రెగ్యులర్ కాస్మోస్ అయితే నేను ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేయను, ఎందుకంటే అందరి దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసి రేర్ కలర్ అండి, ఆరెంజ్ మీద రెడ్ షేడు, ఇంకా భలే ఉంటాయి, మీరు అందరూ చూసే ఉంటారు. అండ్ ఇవి కూడా చాలా జాగ్రత్త పట్టుకున్నాను, ఎందుకంటే ఒక్క సీడ్ విరిగినా అది రాదు కదా అని. సో ఇది మటుకు చాలా జాగ్రత్తగా పెట్టాను అనమాట. దాంతోపాటు మనకి వైలెట్ కలర్ శంఖం అండ్ బెండకాయ అనమాట. అండ్ ఇవి వచ్చేసి మంకేనా ఫ్లవర్స్ అండి, ఇవి కూడా బాగుంటాయి, చూస్తున్నారు కదా. ఇవి కూడా మంకేనా ఫ్లవర్స్. దీంతో పాటు ఒక స్పెషల్ ఇదనమాట, మనకి చిక్కుళ్ళు మనం పెంచాం కదండి, ఇన్ని వెరైటీస్ విజయ్ గారి దగ్గర నుంచి అని చెప్పాను కదా. సో ఆమె కూడా మీ అందరి కోసం, నేను నా కోసం కాదు, ఎప్పుడు నేను కావాలంటే అక్కడి నుంచి తెచ్చుకుంటాను. సో మీ అందరి కోసం కూడా ఇంకా కొన్ని రేర్ చిక్కుళ్ళు అయితే మీకు పంపిస్తున్నారు వీటితో పాటు. సో ఆమె అయితే మనకి కొరియర్ ప్యాక్ చేసేసారనమాట, అవి వచ్చేసి ఇంకో 3-4 డేస్ అవి కూడా వచ్చేస్తే అవి కూడా కలిపి నేనైతే ప్యాక్ చేస్తాను. సో సీడ్స్ ఎలా గెలుచుకుంటున్నారు, ఎవరెవరు గెలుచుకుంటున్నారు, అసలు ఎవరికి వస్తుంది అనేది ఎవరికి ఎరకండి, ఎవరికి తెలియదు కదా, అది సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ అనమాట. అయితే మీకు లైట్ పింక్ కాదు, వైలెట్ కాదు, లెవెండర్ కలర్లోని ఒక శంఖం పూలు చూపించాను. అది వచ్చేసి డబల్ పెటల్ అయితే కాదండి, సింగిల్ పెటలే, కానీ ఆ కలర్ అయితే అద్భుతం అని చెప్తాను కదా, ప్రతిసారి చెప్పాను. అది మీకు స్క్రీన్ మీద వేస్తాను ఒకవేళ ఆ ఫోటో కానీ పాతది ఉంటే. ఇప్పుడు ఆ విత్తనాలు కూడా ఉన్నాయి, అవి కట్ చేయడం మర్చిపోయాను అనమాట. అయితే మనం కట్ చేసేసుకుందాం రండి ఒకసారి. ఇదిగోండి ఈ విత్తనాలు అయితే ఇవన్నమాట. ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మీకోసమే. ఇవైతే విత్తనాలు నేను సపరేట్ చేయనండి, ఈ కాయ పలంగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ సపరేట్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కదా. ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా, అంటే ఇన్ని పువ్వులు మనకి కాసేవన్నమాట ప్రతిరోజు. నేను 2 సార్లు మీకు చెప్పాను కదా, మా మానసివి చూసి ఎందుకమ్మా చిక్కుళ్ళు తెంపట్లేదు, తెంపేసి వండొచ్చు కదా అని అడిగింది. ఒకసారి దాన్ని తెంపేసి వండి పెడదాం అనిపించింది. పిల్లలందరూ అలాగే అన్నారనమాట, తెంపి అమ్మ ఒక్కసారి తెంపేసి దానికి వండి పెట్టు అని. తెలుసుండి అడుగుతుందో తెలియక అడుగుతుందో తెలియదు, కానీ అడిగేటప్పుడు మటుకు బాగా నవ్వొచ్చింది నాకైతే. కానీ ఎవరైనా చూస్తే సడన్గా అయితే అలాగే ఉంటాయి, అలాగే అనిపిస్తుంది అనమాట ఎవరు చూసినా. చూసారు ఎన్ని ఉన్నాయా, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా తెంపుకుందాం. ఎన్ని వచ్చాయి చూసారా, భలే ఉన్నాయి కదా. సో ఇందులో కూడా మంచిగా విత్తనాలు అయితే ఉన్నాయి. ఇవ్వండి ఆల్రెడీ ఓపెన్ అయింది కూడా ఇలా ఉంది, ఇందులో విత్తనాలు అయితే ఇలా ఉంటాయి మీకు, చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి. చెయ్యి అంతా పాడైపోయింది. సో ఇదండి ఈ విత్తనాలు. ఇంకా ఢిల్లీ సొరండి, ఢిల్లీ ఆనప అని చెప్పాను కదా, ఇందులో కూడా మనకి వస్తుంది కదా, ఇలా రావాలన్నమాట. అంటే ఆనపకాయ ఏదైనా సరే, బీరకాయ అవ్వచ్చు, ఆనపకాయ అవ్వచ్చు, ఏదైనా సరే ఇలా ఎండాలన్నమాట. ఎండితే మనకి విత్తనాలు అయితే చాలా వస్తాయి. ఇందులో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, ఇది చెదగొట్టే ముందు. సో ఈరోజు మన వీడియోలో 5th డేలో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సో తమ్నెయిల్ వచ్చేసి ఎప్పటి నుంచో అడుగుతున్న రేర్ సీడ్స్ అన్నీ మీకోసం గివ్ అవే అప్డేట్ అనమాట. తమ్నెయిల్ వచ్చేసి అందులోని బిర్యానీ చేస్తానని చెప్పాను కదా పిల్లల కోసం. బిర్యానీ చేయడం కోసం నేను ఒకటైతే హార్వెస్ట్ చేశానండి. అది ఏంటి అనేది మీరు నాకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మెన్షన్ చేయండి, ఓకేనా. వావ్, బాగా వచ్చాయి. మరి ఎన్ని వచ్చే విత్తనాలు చూద్దాం. కొంచెం చెమ్మగా ఉన్నాయి, ఇవి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆనపకాయ మొత్తం ఇలా ఎండిపోవాలి, గుజ్జంతా లేదు, చూస్తున్నారు కదా, గుజ్జంతా పోయింది.
అండ్ ఈ డొల్ల అయితే ఇలా ఉండిపోయింది. చూస్తున్నారు కదా సీడ్స్ ఎలా అంటుకున్నాయో మనకి లోపట. ఇది ఇలాగ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే మనకి గార్డెన్లోని బర్డ్స్ చిన్న చిన్న బుల్బుల్ పెట్లు అంటారు కదా, అవి అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాటికి ఒక ఇల్లులాగా మనం నిర్మించవచ్చు. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా నేను దాస్తానండి, వాటికి పనికి వస్తుంది కదా. అంటే న్యాచురల్ హౌసెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎదిగోండి ఇలా విత్తనాలు అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే ఏదన్నా చెట్టు దగ్గర ఇలా కట్టేస్తే కొంచెం గడ్డి కానీ కాయలు కానీ ఎండిపోయిన ఆకులు పుల్లలు ఉంటాయి కదా, అందులో పెట్టి అలా ఎక్కడ పడితే అక్కడ గుచ్చేస్తుంటాను అనమాట. అంటే చెట్టుకు వేలాడదీస్తాను. అయితే ఈ సీడ్స్ అన్నీ కూడా కొంచెం ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుంటే ఇవి కొంచెం బాగుంటాయి. లేదనుకుంటే మటుకు బూజు పట్టేస్తాయి. ఎప్పుడైనా సరే మీరు సీడ్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని అయితే ఒకటి ఉంది. అదేంటంటే బూడిద తెలుసు కదండి, యాష్, వుడ్ యాష్ అవ్వచ్చు, ఏదన్నా సరే బూడిద విత్తనాలు పెట్టి కలిపి పక్కన పెట్టుకుంటే విత్తనం అనేది పాడవదు అనమాట. కర్రలపోయేది ఎక్కువ వెలిగిస్తూ ఉంటాం కదా, ఆవుల ఫుడ్ కావచ్చు, వేడి నీళ్ళు కావచ్చు, దేనికైనా నా దగ్గర అయితే యాష్ ఉంటుందండి, అంటే బూడిద అయితే ఉంటుంది. సో చాలా విత్తనాలు అయితే బూడిదలో నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇవి ఇలా ఉంచేస్తే సరిపోద్ది, లేదంటే ప్లేట్లోకైనా తర్వాత ఎత్తి పెడతాను. అయితే సీడ్స్ చూసారు కదండి, ఎన్ని రకాల సీడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు మన వీడియోలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందండి. అదేంటి అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా మనకి గివ్ అవే అనగానే రాజు గారు గుర్తొస్తారు కదండి. రాజు గారు ఎవరో మీకు గుర్తున్నారా? హైదరాబాద్ నుంచి నాగార్జున రాజు గారు అయితే మన గార్డెన్ విజిట్ చేశారు. అండ్ ప్రతిసారి విత్తనాలు అయితే ఆయన షేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి గివ్ అవేలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలా అనుకుంటున్నారా? సీడ్స్ కోసం కాదండి, సీడ్స్ రేర్ కలెక్షన్ సీడ్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడానికి అనమాట. విజయ్ గారు ఎలాగైతే మనకి కొరియర్ చేస్తున్నారో సేమ్ అలా అనమాట. రాజు గారు కూడా ఈసారి గివ్ అవే కూడా మనకి సీడ్స్ అనేది కొన్ని పంపిస్తున్నారు. అవి ఏంటి ఎన్ని వచ్చినాయి అని నాకు తెలియదు, కానీ ఆయన అయితే కొరియర్ చేస్తానని చెప్పారు. సో అదే అండి ఈరోజు సర్ప్రైజ్. అండ్ అలాగే ఈరోజు ఈ వీడియోలోని ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా? మన అమ్మ టేస్టీ కోసం అందరికీ తెలిసిందే కదండి. మన దాంట్లో వాళ్ళు చాలామంది ఆర్డర్స్ అయితే పెట్టుకుంటున్నారు. సో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా రివ్యూస్ అయితే ఇస్తున్నారండి. చాలా బాగున్నాయి నిజంగా. హోమ్ ఫుడ్స్ అన్నందుకు హోమ్ ఫుడ్స్ లాగా ఉన్నాయి. ఎవరైతే ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే తరచుగా వాళ్ళు బిజీ షెడ్యూల్స్లో కావచ్చు, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, కంప్లీట్గా మన దగ్గరే అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఆర్డర్ చేసుకున్నారు. అమ్మ టేస్టీ డిలైట్స్ అంటే ఏమీ కాదండి, హోమ్ ఫుడ్స్ అండి. అంటే ఎప్పటి నుంచో నేను పిల్లలకి అన్నీ చేసి పెడతా ఉంటాను మంచిగా. అంటే కంప్లీట్ మైదా షుగర్ ఇవేమీ వాడకుండా ఇప్పుడు రీసెంట్గా కుకీస్ లాంచ్ చేసాం అనమాట కొత్తగా. అలాగే మీరు ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లో కానీ వాట్సాప్లో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఏంటంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా పికిల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అలాగే దాంతోపాటు హోమ్ ఫుడ్స్ అంటే అన్ని రకాలండి, జంతికలు, కజ్జికాయలు అన్నీ బెల్లంతోని అండ్ హనీ యూస్ చేసి వాడతాం అనమాట. మన దగ్గర ఎక్కువగా పోయినవి ఏంటంటే నిమ్కీలు అండి, నిమ్కీలు అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్ చిక్కీలు అన్నీ కూడా. సో అదైతే మంచిగా వెళ్తున్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకోవాలనుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి, చూసి దానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఈ కుకీస్ వచ్చేటప్పటికి రాగి, జోవరు, వీటితోని అలాగే ఓట్స్తోని ఇంకా రకరకాలన్నమాట. మనం కావాలనుకుంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ చేస్తాము. సో ఇదండి విషయం, ఈరోజు అప్డేట్ అనమాట. ఈరోజు అప్డేట్లోనే మన సీడ్స్ గివ్ అవే కోసం మాట్లాడుకున్నాం. అండ్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే మనకి విజయ్ గారు, రాజు గారు అయితే సీడ్స్ పంపిస్తున్నారు కదా. సో వారిద్దరికీ కూడా ఈ వీడియో ద్వారా నేనైతే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి ఇది మన ఛానల్లోనే మెయిన్ మన హోమ్ ఫుడ్స్ కోసం అండి ఈరోజు మనం చెప్పుకున్నది. దానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ వెరైటీస్ చూసారు కదండి, ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం 10 to 12 వెరైటీస్ అనేది పంపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఇచ్చినవి కూడా యాడ్ చేయాలి కాబట్టి కొన్ని రేర్ వెరైటీస్ కొన్ని తక్కువగా ఉన్నాయి, ఒక 2-3 రకాలు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ, ఏ వెరైటీ వస్తుందో నేను చెప్పలేను, ఎందుకంటే ప్యాకింగ్ ప్రాసెస్ అనేది మీ సమక్షంలోనంటే వీడియో చేస్తాను కాబట్టి పలానా వాళ్ళకి వస్తుందని నేను చెప్పలేను. కాబట్టి మ్యాక్సిమం 10 to 12 వెరైటీస్ అనేది అందరికీ షేర్ చేయాలనుకున్నాను. అండ్ ఈ ఉగాదికి మనం వీటితో పండగ చేసుకుందాం, ఓకేనా? మీకు అంటే ముందుగానే ఎందుకు పెట్టేశానంటే ఉగాది కల్లా మీకు విత్తనాలు ఇంటికి చేరాలి, అవి మీరు వేసేసుకోవాలన్నమాట, అది నా తపన. సో ఇదండి విషయం. అయితే ఈరోజు మన
డే 5లోని లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకా ఈ రోజుతో గివ్ అవేస్ అనేది కంప్లీట్ అయిపోతే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ రెగ్యులర్ వీడియోస్ అయితే మనం ఫాలో అవుతూ ఉండొచ్చు. ఒక్కొక్కటి కూడా మీకు షేర్ చేస్తాను. నేను సీడ్స్ ఎలా ప్యాకింగ్ చేసాము, ఎవరు గెలుచుకున్నారు, ఎవరెవరికి అడ్రస్లు పంపించమని నేను అడగాలి, ఇవన్నీ కూడా లాంగ్ ప్రాసెస్ అనమాట. ప్రతిదీ మీకు షేర్ చేస్తాను, మీకు చెప్పే నేను చేస్తాను, సరేనా? అయితే ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటున్నారు, ఇంకా లాస్ట్ కదండి గివ్ అవే అనేది. సో యాంగ్జైటీ అయితే అలానే ఉంటుంది. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి, మనకి గివ్ అవేకి సపోర్ట్ చేసిన 2 వ్యక్తుల పేర్లు అయితే మీకు చెప్పాను. సో ఆ 2 వ్యక్తుల పేర్లు మీరు నాకు 3rd క్వశ్చన్కి కామెంట్ చేయండి, ఓకేనా? మరి ఇంకా నేను ఉంటానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాం, ఓకేనా? అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఉంటానండి మరి. సమస్తలోక సుఖినో భవంతు.